సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అరిసెలు. చూడగానే నోరూరించేలాగా, నోట్లో పెట్టగానే కరిగిపోయేలాగా శుతిమెత్తగా ఉండే అరిసెలని చేయాలంటే గనక చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. ఎవ్వరైనా గానీ ఈజీగా చేసేయొచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా? ముందుగా రేషన్ బియ్యాన్ని ఖచ్చితంగా 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానుకున్న బియ్యాన్ని చక్కగా జల్లిబుట్టలో వేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా వాడేసి తర్వాత ఇలా మిక్సీ జార్‌కి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకోవాలన్నమాట. పిండిని ఈ విధంగా నొక్కి ఉంచినట్టయితే కనుక పిండి మనకి ఆరిపోకుండా ఉంటుందండి. తర్వాత బెల్లం తీసుకొని చక్కగా తురుముకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వరకు బెల్లం వేసుకోవాలండి. దీంట్లో 2, 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుందన్నమాట పాకం. తర్వాత పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పాకం రానివ్వాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఉండపాకం వస్తే మనకి అరిసెల పాకం రెడీ అయిపోయినట్టే. తర్వాత మనం రెడీ చేసుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండకట్టకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కలపడం అనేది ఆపకూడదనమాట. ఆపితే మనకి పిండి అనేది ఉండకట్టేస్తుందనమాట. వేరే ఒకళ్ళ సహాయం తీసుకొని చక్కగా ఈ విధంగా పిండి అంతా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్‌లో దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నట్టయితే కనుక మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. మీకు నచ్చితే కనుక ఇందులోనే నువ్వులు వేసేసుకోవచ్చు. లేకపోతే లాస్ట్‌లో కొన్ని మంచి అరిసెలు వేసుకొని తర్వాత నువ్వుల అరిసెలు కావాలనుకుంటే కనుక తర్వాత నువ్వులు పైన అప్లై చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా మనకి అరిసెల పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పిండి కొంచెం కొంచెంగా ఇలాగ అరిటాకులో కానీ ఇస్తరాకులో కానీ వేసుకుని ఈ విధంగా బాగా హీట్ అయిన ఆయిల్‌లో వేసుకుని అటు ఇటు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఫాలో